హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ మనం మామూలుగా నేను చేసే వీడియోస్లో ఎక్కువ సినిమా రివ్యూస్, అలాగే క్రికెట్కి సంబంధించిన ప్రిడిక్షన్స్ ఇవి మాత్రమే ఇంతవరకు చెప్పడం జరిగింది. వేరే అంశానికి సంబంధించి అయితే నాకు పెద్దగా అవగాహన లేదు, తెలియని వాటి గురించి అయితే నేను మాట్లాడను లేను. కానీ ఇది నేను ఫేస్ చేస్తున్న సమస్య కాబట్టి దీని గురించి మీకు అంటే నేను పడ్డ ఇబ్బంది ఇంకొకరు పడకూడదు అనే ఉద్దేశంతో కొంచెం తెలుసుకొని ఒకవేళ ఇబ్బంది పడాలి అని మీరు ఫిక్స్ అయితే కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొంత జాగ్రత్త పడతారు, చెక్ చేసుకొని అని మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో దేని గురించి అంటే ఇప్పుడు అంతా ఛార్జీలు పెంచేశారు కాబట్టి నెట్వర్క్ ఛార్జెస్ అంటే జియో భారీగా పెంచేశాడు, అలాగే ఎయిర్టెల్ భారీగా పెంచేశాడు. అందరూ బిఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. మరి నేను కూడా అలాగే అనుకొని బిఎస్ఎన్ఎల్కి మారాను. నాది ఎయిర్టెల్ వాడేవాడిని బిఎస్ఎన్ఎల్కి మారాను. మరి మారిన తర్వాత వచ్చిన ఇబ్బందులు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కూర్చున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా మారితే వచ్చే ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు చూడాల్సిన పనేం లేదు. ఓకే, ఇది నా పర్సనల్గా నేను ఫేస్ చేసిన అనుభవం కాబట్టి మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను ఎయిర్టెల్ వాడేవాడిని, సిగ్నల్ ఓకే పర్వాలేదు అన్నట్టుగా ఉండేది, నెట్ స్పీడ్ కూడా పర్లేదు, ఇంట్లో ఉన్నా కూడా బాగానే వచ్చేది. మరీ అంత గొప్పగా అని చెప్పలేను కానీ ఓకే అన్నట్టుగా వచ్చేది. ఇక ఈ ఛార్జెస్ పెంచినాక బిఎస్ఎన్ఎల్కి అందరూ మారుతున్నారు అని తెలిసి నేను కూడా బిఎస్ఎన్ఎల్కి మారదాం అని చెప్పేసి నాది బ్యాలెన్స్ చివరికి వచ్చిన తర్వాత నేను కూడా బిఎస్ఎన్ఎల్కి మారడం జరిగింది. ఇందులో వచ్చిన మొదటి సమస్య ఏంటంటే 2 నెలలు ఫ్రీగా ఇస్తారన్నారు, జీబీ డైలీ 2 GB వచ్చింది అన్నాడు. ఓకే, అంతవరకు అంతా ఓకే. 300 రూపాయలు కట్టించుకున్నాడు. నేను ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్కి మారడం జరిగింది. మరి బిఎస్ఎన్ఎల్కి పోర్టు పెట్టుకున్న తర్వాత మామూలుగా అయితే మనకి 4 రోజులకి పోర్ట్ అయిపోయింది, కొన్ని అయితే 3 రోజులకి అయిపోతాయి, లేదా 5 రోజులు ఎక్కువ 5 రోజులకి అయిపోయింది అట్లాంటిదైనా కానీ నాకు ఇది వారం రోజులు పెట్టింది. ఇటు ఎయిర్టెల్ సిగ్నల్ ఆగిపోయింది 4 రోజులకే, కానీ ఇది ఇంకా యాక్టివేషన్ అవ్వలేదు. ఏంటని అలాగ ఫోన్ చేస్తే అవుతుంది సార్, ఇది గవర్నమెంట్ది కదా కొంచెం స్లోగా అవుతుంది అన్నాడు. ఖచ్చితంగా 7 రోజులకి అయింది. ఈ 7 రోజులకి అయిన తర్వాత ఇన్కమింగ్ కాల్స్ వస్తున్నాయి కానీ అవుట్గోయింగ్ కాల్స్ కానీ నెట్ కానీ అసలు ఏం పని చేయట్లేదు. మనకి ఎవడన్నా ఫోన్ చేసినా నాది ఇంకో ఫోన్ ఉంది, ఆ ఫోన్ నుంచి నాకే ఫోన్ చేసుకున్నా కానీ అస్సలు ఇన్కమింగ్ కాలే కానీ నేను కాల్ చేస్తే కాల్ రావట్లేదు. ఏంటని వాళ్ళకి చేసి అడిగితే టైం పట్టిద్ది అన్నారు. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు రీఛార్జ్ చేస్తారంట, దానికి మనం కట్టిన డబ్బులకి దాన్ని రీఛార్జ్ చేస్తే కానీ అది యాక్టివేషన్ అవ్వలేదని చెప్పారు. ఇక మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత అంటే అది 11వ రోజు, ఆ 11వ రోజు వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకి అంటే 10 నుంచి వాళ్ళు ఆఫీస్లో వస్తారు, తర్వాత ఆ పని మొదలు పెడతారు అని చెప్పారు. సరే, అట్టాగే యాక్టివేషన్ చేశారు. అది యాక్టివేషన్ పొద్దున జరిగేటప్పటికి అంటే 11వ రోజు అది సంతకాడకు కానీ ఆ మెసేజ్లు రావటం కానీ ఏదైనా జరగలేదు. అప్పుడు ఇన్కమింగ్ కాలు వెళ్తుంది కానీ కట్ అయిపోతుంది. ఏంటి అని చెప్పి ఆ ఒక్కరోజు చూసి 12వ రోజు ఉదయం నేను సిమ్ తీసుకున్న అతనికి ఫోన్ చేశాను. ఎందుకంటే మనం సిమ్ తీసుకున్నాం, కొత్త నెట్వర్క్ ఏ సమస్యలు వస్తాయి అన్న తెలుసుకుందాం అని చెప్పి అతను ఫోన్ నెంబర్ తీసుకుని అతను ఫోన్ చేస్తే, అంటే నేను ఫోన్ చేసింది ఏ రోజు 12వ రోజు ఉదయం 6:15కే ఏమో ఫోన్ చేశాను. అంటే నిద్ర లేస్తాడా లేకపోతే మనం డిస్టర్బ్ చేయడం దేనికి అన్నట్టుగా డేర్ చేశాను. అతను 2 రింగులకే ఫోన్ ఎత్తి చెప్పండి సార్ మీ సమస్య ఏంటంటే, ఇది సార్ నా సమస్య అంటే, ఇవాళ నువ్వు 125వ మందివి అని అన్నాడు. అంటే అప్పటికే అతనికి 4 గంటల నుంచి ఫోన్లు వస్తున్నాయేమో. ఉదయం 6:15కు నేను ఫోన్ చేస్తేనే ఈ సమస్య అంతా 2 రోజులు అయిపోయింది సార్ అన్నారు. అంటే 12వ రోజు నేను ఫోన్ చేస్తే ఇక 14వ రోజుకి ఆ సమస్య అంతా క్లియర్ అయిపోయింది. మనం ఫోన్ చేసినా కూడా ఫోన్ వెళ్తుంది. అంటే ఈ 12 రోజులు నేను ఎవరికైనా కాల్ చేయాలంటే ఇబ్బంది. అసలు యాక్టివేషన్ అయిందే 7 రోజులకి. ఈ 7 రోజులు 3 రోజులు బొక్క. అంటే 4 రోజులకి అది ఎయిర్టెల్ సిమ్ నెట్వర్క్ కట్ అయిపోతే ఇంకో 3 రోజులు మనం ఎవడు ఫోన్ చేయాలన్నా కానీ మనకి ఎవడు ఫోన్ చేసినా కానీ ఎమర్జెన్సీ కాల్స్ ఉన్నా కానీ ఇబ్బంది. ఆ 3 రోజులు వేస్ట్ కాక మళ్ళీ మనం కాల్ చేయాలంటే ఇంకొక వారం రోజులు, అంటే 14 రోజులకి నాకు సిమ్ పని చేయడం మొదలు చేసింది. ఇక నెట్వర్క్ సమస్య కొంచెం ఉండిద్దని తెలుసు, కానీ ఇప్పుడు
టాటా వాళ్ళు ఇందులో భాగస్వామ్యం అయ్యారు కాబట్టి ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తారు అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. సరే నెట్వర్క్ నాకంటే వైఫై ఉంది ఇంట్లో ఉంటే వైఫై ఉండిద్ది, ఎందుకంటే వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ దేనికైనా వైఫై ఉండాలి కాబట్టి వైఫై ఉంది. నెట్వర్క్ ఒకవేళ కరెంట్ పోయినప్పుడు ఏదైనా చూడాలి, ఏదైనా వీడియో చూడాలి, ఏదైనా చేయాలనుకుంటే ½ కూడా రావట్లా. ఇంట్లో ఉంటే ½ అసలు జీబీలో ½ కూడా అవట్లా, అసలు రింగే. మనం మామూలుగా ఫేస్బుక్ చూస్తే మనకి ఒక్కోసారి ఎంత డౌన్లో ఉన్న సిగ్నల్ కనీసం ఫొటోస్ అయినా కనపడతాయి ఫేస్బుక్ ఓపెన్ చేసి. అంటే ఫేస్బుక్కి పెద్దగా నెట్వర్క్ అవసరం లేదు, అంటే వీడియోస్ చూడాలంటే నెట్ బాగా కావాలి, కానీ ఫొటోస్ చూడటానికి ఏం అవసరం లేదు, అది కూడా రావట్లా. కాల్స్ ఓకే, కాల్స్ బాగానే వెళ్తున్నాయి. ఇక మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, అది చెప్తాను. ఇక ఇంట్లో రావట్లేదు, రోడ్డు మీదకి వస్తుందేమో అనుకోండి, రోడ్డు మీద మొత్తం తిరిగా మా ఊరు ఎక్కడైనా సిగ్నల్ వచ్చిద్దేమోనని, ఎక్కడా రాలా. సరే మా ఊళ్ళో సిగ్నల్ లేదేమో, టవర్ అందుకోవట్లేదేమోనని కొంచెం మా టౌన్కి వెళ్ళి చూస్తే అక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర టవర్ ఉంది, బిఎస్ఎన్ఎల్ టవర్ పక్కకి వెళ్తే నాకు వచ్చిన సిగ్నల్ ఎంత అంటే 2 పాయింట్లు వచ్చింది. ఈ సిమ్ అమ్మేటప్పుడు నాకు 4G అని చెప్పాడు, అది కాసేపు 2G కనెక్ట్ అవుతుంది, కాసేపు 3G కనెక్ట్ అవుతుంది, అది కూడా మనం 2 పాయింట్లే నాకు సిగ్నల్ చూపిస్తుంది. నేను మీటర్ ఆన్ చేసి చూస్తే 2, 3 టచ్ అవుతుంది. మామూలు మనకి 20, 30 టచ్ అయ్యిద్ది. ఎయిర్టెల్ కానీ జియో కానీ ఏది టవర్స్ దగ్గరికి వెళ్తే ఇంకా స్పీడ్ వెళ్ళిద్ది, రోడ్డు మీదకి వెళ్తే మనకి బాగానే సిగ్నల్ వచ్చిద్ది అది. కానీ ఇది టవర్ పక్కకి వెళ్తేనే 2, 3, 5 దగ్గరకు రావడానికి చాలా కష్టపడింది. సరే అంతవరకు అనుకుంటే ఇక మనం ఇంట్లో ఉన్న మెయిన్ సమస్య ఏంటంటే లాస్ట్లో ట్విస్ట్ అని చెప్పే కదా, నేను ఒక టిఫిన్ చేయడానికి ఒక సెంటర్కి వెళ్ళాను. జేబులో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం అంటే ఇప్పుడు అలవాటు పడిన పరిస్థితుల ప్రకారం ఏదైనా టిఫిన్ చేయడానికి కానీ మనం ఎక్కువగా జేబులో డబ్బులు వేసుకెళ్ళాం, ఫోన్లో ఉంటాయి కదా కొట్టేద్దాంలే ఫోన్పే అన్నట్టుగా, ఫోన్పేనా గూగుల్ పేనా పేటిఎం కొట్టేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోతాం అక్కడ ఉన్న QR కోడ్ని స్కాన్ చేసి. అలాగే నేను ఒక హోటల్కి వెళ్ళడం జరిగింది, టిఫిన్ చేశాను, 75 రూపాయలు అంత బిల్ అయింది. సరే స్కాన్ చేస్తుంటే ఇక్కడ నెట్ రావట్లా, సెంటర్లోనే స్కాన్ చేస్తుంటే ఇక్కడ నెట్ రావట్లా. ఆ టవర్కి దగ్గర 1 కిలోమీటర్ యువతలే స్కాన్ చేస్తుంటే నెట్ రావట్లే. ఇదేంట్రా బాబు, నా జేబులో ఏమన్నా డబ్బులు లేవు, ఎట్రా బాబు ఇదేమన్నా స్కాన్ అవ్వట్లేదు, ఆడేమన్నా ఏంది ఇంకా కొట్టవా అన్నట్టు అడుగుతున్నాడు. 75 రూపాయలు నేను ఫోన్ చేసి ఇంకొకరిని ఏం అడగను, 75 రూపాయలు అడిగితే ఏం 75 రూపాయలు కూడా లేవ్వా, ఒకవేళ 100 అడిగినా 100 రూపాయలు కూడా లేవ్వా అని అనుకుంటారు. ముందల అక్కడ సమస్యను మనం చెప్పినా కానీ వాడేం ఆలోచిస్తాడు, వీడి దగ్గర 100 కూడా లేవ్వా అని ఆలోచిస్తాడు, కానీ సమస్య గురించి ఆలోచించడు. ఇక నేనేం చేశానంటే ఆయన్నే, సార్ మీరు కొంచెం వైఫై కోడ్ చెప్పండి అని చెప్పి వైఫై కోడ్ తీసుకొని, నా నెట్వర్క్ పనిచేయట్లేదని చెప్పి ఆ వైఫై కోడ్ ద్వారా మళ్ళీ నేను ఆ డబ్బులు పే చేసి యువతలకు వచ్చి ఆ 15 గంట 20 నిమిషాలు నేను చూసిన నరకం ఎంత దారుణంగా ఉందంటే, ఆ కొట్టోడేమన్నా వీడి దగ్గర డబ్బులు లేవా ఏంటి అని అనుకుంటాడు, మనం ఏమన్నా ఇంకేమన్నా అడగడానికి మొహమాటం. ఇదేమన్నా నెట్వర్క్ పని చేయట్లా, అక్కడ ఉండే చిరాకు మామూలు చిరాకు కాదు. మరి ఇవన్నీ నువ్వు ముందే తెలుసుకోలేదా, ఈ నెట్వర్క్ ఎందుకు మారావు అని ప్రతి ఒక్కరికి ఒక అనుమానం రావచ్చు. ఇవన్నీ ముందే ఉండే సమస్యలే కదా అని. నాకు వైఫై ఉంది, సరే బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటే నెట్ రాదు, బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా గొప్ప నెట్ వచ్చింది. మనం బయటికి వెళ్ళినప్పుడు దేనికి కావాలి, ఏదైనా ఫోన్పేలు చేయడానికి, వీటికి ఏదైనా చిన్న ఆ టయానికి ఏమైనా అప్డేట్స్ వస్తే వీడియో చూడటానికి తప్పితే పెద్దగా ఏం అవసరం ఉండదు. నెట్వర్క్ అంటే రోడ్డు మీదకి వెళ్ళినా కూడా ఉండిద్ది, కాబట్టి ఏ నెట్వర్క్ అయినా ఉండిద్ది అనే ఉద్దేశంతో తీసుకున్నాను. అదిగాక నేను ఇంకొక మనిషిని అడిగాను, ఆయన నాకు తెలిసి 10-15 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు అనుకుంటా, 10 ఏళ్ళ నుంచి బిఎస్ఎన్ఎల్ సిమ్మే వాడుతున్నాడు. అతన్ని నేను ఈ సిమ్ తీసుకోవడానికి ముందు ఫోన్ చేసి అడిగాను, మావా మరి నువ్వు బిఎస్ఎన్ఎల్ కదా వాడుతుంది, ఎట్టా ఉంది సిగ్నల్, ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఉందా, నేను తీసుకోవాలనుకుంటున్నా మారాలనుకుంటున్నా అంటే, అల్లుడు అసలు ఏం లేదు, అదిరిపోతుంది సిమ్ము, ఏం లేదు, నాకు ఇంతవరకు నెట్వర్క్ ప్రాబ్లమే లేదు, కాల్స్ బాగా మాట్లాడుకుంటా అది ఇది అన్నాడు. నేను చెప్పేది కరెక్ట్గానండి, నేను కాల్స్ మాట్లాడుకుంటున్నా, అన్ని బ్రహ్మాండంగా ఉండే, ఇబ్బంది ఏం లేదు, నువ్వు తీసుకోవాలనుకుంటే తీసుకో అన్నాడు. ఈ సమస్యను అన్నీ చూసిన తర్వాత ఆయనకి ఫోన్ చేసి, ఏది మావా నువ్వు బిఎస్ఎన్ఎల్ అదిరిపోయింది బెదిరిపోయిందిగా అన్నావు, అసలు అక్కడ వీడియో ఓపెన్ చేస్తుంటే నెట్టే పని చేయట్లేదు, నెట్ నా దానికి ఎందుకు ఉంటుంది, నేను వాడేది నోకియా ఫోన్ కదా అన్నాడు. నాకు ఫీజులు మొత్తం ఎగిరిపోయినాయి. ఆయన ఇన్నాళ్ళు పరిచయం ఉండి ఆయన నోకియా ఫోను వాడుతున్నాడు అన్న సంగతి నేను గమనించలేకపోయాను.
అడిగేటప్పుడు క్లారిటీగా లేకుండా ఆయన చెప్పాడు నేను కాల్స్ అన్నీ బాగానే మాట్లాడుకుంటున్నా అని. కాల్స్కి ఇబ్బంది లేదు, కాల్స్ మాట్లాడుకోవడానికి కీప్యాడ్ ఫోన్ ఓడుకునే వాళ్ళకి ఈ సిమ్ అయితే బెస్ట్. కాల్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మళ్ళా నెట్ వాడుకునే వాళ్ళకే పరమ చిరాకుగా మనం ఈ నెట్వర్క్ అయితే ఇబ్బంది పడతాము. నాకైతే ఆ డైలాగ్ విన్నాక ఫీజులు ఎగిరిపోయినాయి. నిజమే, కాల్స్ బాగానే వస్తున్నాయి కానీ నెట్వర్క్ అయితే సమస్య భయంకరంగా ఉంది. ఇక ఎప్పుడు 3 నెలలు అంటే మళ్ళీ మనం సిమ్ చేంజ్ చేయాలంటే నెట్వర్క్ 3 నెలల తర్వాత అంట. ఈ 3 నెలలు నాకైతే ఇబ్బందులు తప్పవు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఎంత నరకం చూశానంటే మామూలు నరకం కాదు. నాకు అసలు ఆ టిఫిన్ హోటల్ కాడికి వెళ్ళినప్పుడు నేను ఫీల్ అయిన బాధ అంటే ఆడేమన్నా మన దగ్గర డబ్బులు లేవేమో అనుకుంటాడు, ఇడేమన్నా పారిపోతాడా అన్నట్టుగా. మనం ఏమన్నా నెట్వర్క్ అందట్లేదని ఎట్ట ఫోన్ పెడుతుంటాం. చివరికి ఆడి దగ్గర మనం ఇంకొకరిని అడగడానికి మనకు మొహమాటం. 100 రూపాయలు 75 రూపాయలు ఏం అడుగుతాము, అడిగితే ముందర మన సమస్య చెప్పినా కానీ వాడేమనుకుంటాడు, ఈ రోడ్డు మీద ఉండి నెట్ పని చేయట్లేదు అంటాడు. ఏంటి వీడి దగ్గర నిజంగా డబ్బులు ఉన్నాయి, ఎవడైనా ఆలోచించేది మంచివాడు ఆలోచీయుడు, సమస్యవుడు ఆలోచీయుడు, నెగిటివ్గానే ఆలోచిస్తాడు ఎవరైనా కానీ, అది మనమైనా ఇంకెవరైనా. చివరికి వాడి దగ్గర వైఫై ఉండబట్టి వైఫై తీసుకొని నేను అడిగి కొట్టాను. లేకపోతే మళ్ళీ హాట్స్పాట్ అతనిదే హాట్స్పాట్ ఆన్ చేసి నా దాంట్లోకి ఎక్కించుకొని ఆ హాట్స్పాట్ నుంచి కొంచెం ఎంబీ తీసుకొని పే చేయాల్సి వచ్చేది. ఈ తలకాయ నొప్పులంతా అయ్యేటప్పటికి ఆ చుట్టూ జనం చూసేవాళ్ళు ఎంత చండాలంగా ఉండిద్దో మీరే ఆలోచించండి. నేను ఇది ఎంత బాధతో చేస్తున్నానంటే ఈ వీడియో ఈ సమస్య ఇంకెవరు పడకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నాను. దయచేసి మీరు ఇలా మారాలి అనుకునే వాళ్ళు కొంచెం 1కి 4 సార్లు చెక్ చేసుకొని మారండి ఫ్రెండ్స్. ఇది నేను పడ్డ బాధ ఇంకోళ్ళు పడకూడదని చేస్తున్నాను. నేను చేసే వీడియోస్కి కానీ ఏటికి సంబంధం లేదు. మామూలుగా అయితే సినిమాల వీడియోస్ లాస్ట్ శుక్రవారం కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కానీ అవి చెయ్యాలి. కానీ మా ఊళ్ళో కానీ పక్కన ఉన్న టౌన్లో కానీ ఎక్కడ ఆ సినిమాలు రిలీజ్ అవ్వడం అయితే జరగలేదు. కనుక నాకు చూడటానికి కుదరలేదు. చూడకుండా వీడియోలు చేయలేం కాబట్టి నేను ఆ వీడియోస్ చేయలేదు. రేపు సరిపోదా శనివారం వస్తుంది ఈ వారం, దాన్ని చూసి రివ్యూ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే ఈ సమస్యలు మీరు కూడా ఫేస్ చేసి ఉంటే మీరు ఒకవేళ సిమ్ తీసుకోవాలి అని అనుకుంటే దయచేసి 1కి 2 సార్లు ఆలోచించండి. ఆలోచించి తీసుకొని మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.